ప్రజారక్షణే కాదు, సామాజిక సేవ కూడా వృత్తిలో భాగమే అని చాటారు మహేశ్వరం పోలీసులు. గత 2 ఏళ్లుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పిచ్చివాడిలా తిరుగుతున్న ఓ అనాథ మానసిక వికలాంగుణ్ణి గుర్తించిన మహేశ్వరం పోలీసులు ఇటువంటి అభాగ్యులను తల్లి తండ్రిలా సాకుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఆగస్టు 15వ తేదీ రాత్రి సమయంలో తీసుకువచ్చారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం గారు ఆశ్రమ సిబ్బందిని కలిసి రాములు అనే ఈ అనాథ గురించి వివరించారు. అనంతరం రాములును వసతి భవనంలోకి తీసుకువెళ్లి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం గారు మాట్లాడుతూ, ఇతను అనాథ అని, మానసిక స్థితి సరిగా లేని కారణంగా పై అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని, తను మామూలు మనిషిగా మారిన తరువాత తీసుకువెళతామని అన్నారు. నా పేరు శ్రీశైలం, నాది మహేశ్వరం PS, మా SSR పేరు ప్రసాద్ సార్, మా CSR పేరు వెంకటేశ్వరరావు. గత కొంతకాలంగా మన మహేశ్వరం PS ఏరియాలో మత్స్యమత లేకుండా తిరుగుతున్నాడు. ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమం ఉందని తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చాము. ఇతని మత్స్యమత కోరుకున్న తర్వాత మళ్ళా మహేశ్వరంకి తీసుకెళ్ళి వెళ్తాం. 2 రోజుల తరువాత ఆశ్రమ వాతావరణానికి కుదుట పడటంతో మాసిపోయిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించడంతో మామూలు మనిషిగా మారి ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇటువంటి దిక్కులేని అభాగ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొన్ని వందల మంది ఉన్నారు. చెడు అలవాట్లకు బానిసలై ఇల్లు వదలి రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్న వారిని పోలీసులు రక్షణాలయానికి తీసుకువస్తే వారికి చికిత్స అందించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో రాములు సంబంధీకులు ఎవరైనా ఉంటే సేవాశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.